నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టైల్ పై డ్రెస్సింగ్ రూమ్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయనే వార్తలు క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి గంభీర్ వర్కింగ్ పద్ధతులపై పలువురు సీనియర్ ప్లేయర్స్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వరకు వెళ్ళినటువంటి ఈ తరుణంలో డ్రెస్సింగ్ రూమ్ లో అసలు ఏం జరుగుతోందో స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడు అంతర్గతంగా ఒక బిగ్ హైడ్రామా నడుస్తుందనే వార్తలు నెట్టింట సంచలనంగా మారాయి. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి టీంలో అన్నీ అనుకున్నట్లు జరగడం లేదని, డ్రెస్సింగ్ రూమ్లోని వాతావరణం కాస్త సీరియస్గా మారిందనే ప్రచారం ఊపందుకుంది. రాహుల్ ద్రావిడ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఎంతో హైప్ మధ్య కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్, టాక్టిక్స్ అండ్ వర్కింగ్ స్టైల్పై టీంలోని కొందరు కీ అండ్ సీనియర్ ప్లేయర్స్ ఓపెన్గానే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు కోచింగ్ మేనేజ్మెంట్కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని, తమకున్న అభ్యంతరాలను కొందరు సీనియర్లు మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్లకు అనధికారికంగా తెలియజేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. దీంతో గంభీర్ హెడ్ కోచ్ పొజిషన్పై ఒక్కసారిగా హెవీ ప్రెజర్ పెరిగిపోయింది. ఈ రచ్చ ఇక్కడితో ఆగలేదు. మేజర్ మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైనప్పుడు హెడ్ కోచ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి గంభీర్ అస్సలు ఇష్టపడటం లేదనే ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఓడిపోగానే ఆ బ్లేమ్ అండ్ భారాన్ని ప్లేయర్స్ మీదకో, నేషనల్ క్రికెట్ అకాడమీ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వర్కింగ్ స్టాఫ్ మీదకో, లేదంటే మిగతా సపోర్ట్ స్టాఫ్ మీదకో నెట్టేస్తున్నారని ఒక స్పెషల్ రిపోర్ట్ పేర్కొంది. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్లే ఓటములు ఎదురవుతున్నాయనే ఫ్యాక్ట్ను ఒప్పుకోవడానికి గంభీర్ అంగీకరించడం లేదని ప్రెస్ మీట్లలో లేదా ఇంటర్నల్ మీటింగ్స్లలో కోచింగ్ స్టాఫ్ తప్పు ఏమీ లేదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. హెడ్ కోచ్ అనుసరిస్తున్న ఈ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ వల్లనే ప్లేయర్స్లో విపరీతమైన ఆన్ రెస్ట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ మొదలైంది. ప్రశాంతంగా ఉండాల్సిన డ్రెస్సింగ్ రూమ్ ఇప్పుడు విమర్శలు, అసంతృప్తులతో హీటెక్కిపోయిందని సదరు రిపోర్ట్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇంటర్నల్ రిఫ్ట్ ప్లేయర్స్ అసంతృప్తి వ్యాపించడం చూసి బీసీసీఐ టాప్ అఫీషియల్స్ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా టీమిండియా నమోదు చేసిన రిజల్ట్స్ గమనిస్తే గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు రావడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. విదేశీ పర్యటనల్లో భాగంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో వైట్ బాల్ సిరీస్లలో ఘోర ఓటములు పలకరించాయి. ఇక రెడ్ బాల్ టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారింది. స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా వైట్ వాష్ అవడం, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లోనూ దారుణంగా ఓడిపోవడం ఫ్యాన్స్కు, క్రికెట్ విశ్లేషకులకు అస్సలు మింగుడు పడలేదు. ఇన్ని వరుస బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వస్తున్నప్పటికీ గంభీర్ మాత్రం తన ఓవర్ అగ్రెసివ్ కోచింగ్ శైలిని మై వే ఆర్ హైవే పద్ధతులను మార్చుకోవడం లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎంతటి ఇంటర్నల్ ప్రెజర్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్పై బీసీసీఐ తమ ఫుల్ సపోర్ట్ అండ్ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. బోర్డు దృష్టిలో గంభీర్ ఇప్పటికీ టీమ్ మేనేజ్మెంట్లో అల్టిమేట్ కీ ఆఫీసర్గా, సర్వాధికారాలు కలిగిన పవర్ఫుల్ పర్సన్గానే కొనసాగుతున్నాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అనఫీషియల్ కంప్లైంట్లు ఎన్ని వచ్చినా, ఆరోపణలు ఎంతటి తీవ్రంగా ఉన్నా అతడి కాంట్రాక్ట్ అండ్ అథారిటీ బోర్డు ఇంకా అండగానే నిలుస్తుంది. కానీ రాబోయే మ్యాచ్ల రిజల్ట్స్ ఆధారంగా ఈ సపోర్ట్ ఎంతకాలం ఉంటుందనేది క్వశ్చన్ మార్క్గానే మారింది. ఈ సున్నితమైన సిచ్యువేషన్స్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సైకిల్లో భాగంగా శ్రీలంకతో రాబోయే 2 మ్యాచ్ల హోరాహోరీ టెస్ట్ సిరీస్ గౌతమ్ గంభీర్తో పాటు అతని కోచింగ్ స్టాఫ్కు డూ ఆర్ డై లాంటి అత్యంత కీలకమైన టెస్ట్గా మారింది. ఈ శ్రీలంక సిరీస్లో గనక టీమిండియా సాలిడ్ విక్టరీ కొట్టకపోతే గంభీర్ ఫ్యూచర్ మరింత డేంజర్లో పడే ఛాన్స్ ఉంది. అయితే మరోవైపు పలువురు కీలకమైన ఫాస్ట్ బౌలర్లు, స్టార్ ఆల్రౌండర్లు గాయాల కారణంగా ఇంజూరీ లిస్టులో చేరి ఈ సిరీస్కు దూరం కావడం గంభీర్ కోచింగ్ టీంకు అదనపు హెడ్ఏక్గా అండ్ బిగ్ ఛాలెంజింగ్గా మారింది. ఈ ప్రెజర్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలంటే లంకపై టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేయడం ఒక్కటే గంభీర్ ముందన్న ఆప్షన్. ప్రస్తుతానికైతే బోర్డు వైపు నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంటు రాలేదు. ఈ చర్చలన్నీ అనధికారికంగా డ్రెస్సింగ్ రూమ్ అండ్ బీసీసీఐ వర్గాల మధ్యలోనే జరుగుతున్నాయి. బోర్డు నుండి గంభీర్కు లభిస్తున్న ఈ సపోర్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విభేదాలకు సర్దుమణిగేలా చేసి శ్రీలంక సిరీస్లో భారత్ను విజేతగా నిలిపి తనపై వస్తున్న విమర్శలకు గంభీర్ చెక్ పెడతాడా, లేక బోర్డు పెద్దలు కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.